రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుల కోసం కేటాయించిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు తక్షణమే విడుదల చేయాలని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా సరఫరా విషయంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంటే బీఆర్ఎస్ కృత్రిమ సమస్యలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ అది కేసీఆర్ కుటుంబ వ్యవహారమని, అందులోకి తనను లాగొద్దని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో సీఎంకే తెలుసంటున్న ఎంపీ రఘువీర్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. యూరియా కొరతపై కూడా ప్రస్తుతం అయితే కాసేపటి క్రితమే స్పష్టత ఇచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నల్గొండ జిల్లాలో యూరియాపై వస్తున్నటువంటి విషయాల్లో వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? ఏం జరిగిందండి? ఎటువంటి నల్గొండ జిల్లాలో జరిగిన యూరియా డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్గా జరిగింది. ఇంకా ముందు జరగబోయేది కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. మొన్న మీరు ఏదైతే ఈరోజు కేటీఆర్ గారు కూడా ప్రస్తావించారో ఎమ్మెల్యే గారి గన్మెన్ గారి కాల్ ద్వారా అని, అది ఒక మిస్కమ్యూనికేషన్ ద్వారా జరిగిన ఇది మాత్రమే. అది కుక్కడం అనే గ్రామానికి పోవాల్సింది ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీదనే అది కుక్కడం అనే గ్రామానికే పంపడం జరిగింది. కానీ అది అధికారులు వాళ్ళు జరిగిన సంభాషణలో జరిగిన వాళ్ళ కన్ఫ్యూజన్ వల్ల ఆఖరికి క్లారిటీ తెచ్చుకొని దాని మీద ఇప్పుడు జిల్లా యంత్రాంగానికి, ఈవెన్ కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ రైజ్ అయితే వారు కూడా పూర్తి ఎంక్వైరీ చేసి దాంట్లో ఎటువంటి నిజాలు లేవని నిగుదేల్చడం జరిగింది. కుక్కడం గ్రామానికి పోవాల్సిన లారీ కుక్కడం గ్రామానికే వెళ్ళింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా భారీ మెజార్టీతో ఈ పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఎంపీగా గెలిపించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఈ 20 నెలల పాలనలో నల్గొండ జిల్లాకు ఏమేమి ప్రాజెక్టులు తీసుకొచ్చారు? అప్పటికిప్పటికి ఏం మారింది పరిస్థితి? నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు మా ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇక్కడ జరిగే ఇవి నేను చేస్తూనే ఉన్నాను. పైగా నేను ముఖ్యంగా ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాయి. నాగార్జున సాగర్లో ఒక టూరిజం ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది. హుజూర్ నగర్ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ కోసం నేను పార్లమెంట్లో కూడా లాస్ట్ టైం దాన్ని క్వశ్చన్ అడగడం జరిగింది. మొన్న కూడా అది క్వశ్చన్ అడగడం జరిగింది. కానీ దాన్ని మాకు ఉన్న పార్లమెంట్లో మేము చేస్తున్న సమ్మె వల్లనే దాని మీద రిటర్న్ సమాధానం ఇచ్చిండ్రు. ప్రభుత్వం కూడా మంచిగా రియాక్ట్ అయింది. వాటిని కూడా ఈఎస్ఐ హాస్పిటల్ని హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే అక్కడ హుజూర్ నగర్ మిర్యాలగూడ ప్రాంతంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ని తీసుకొని వస్తే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది అని నేను దానికోసం విశేషంగా కృషి చేస్తున్నాను. ఇప్పుడు అంతే సూర్యాపేటలో కూడా ఈఎస్ఐ డిస్పెన్సరీ సెంటర్ ఒకటి అలాట్ అయింది కానీ ఓపెనింగ్ కాలేదు. దాన్ని కూడా త్వరలో ఓపెనింగ్ ఇచ్చే పనిలో ఉన్నా. నాగార్జున సాగర్కి బుద్ధ సర్క్యూట్ అనే దాంట్లో భాగంగా ఒక 100 కోట్ల నిధులు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి దీనికి టూరిజం ప్రాజెక్ట్ కింద, అది కూడా మంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. అతి త్వరలో శాంక్షన్ అవుతుందని నేను ఈ సందర్భంగా భావిస్తాను. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 1200 కోట్ల టోకెన్ ఇచ్చి కూడా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి నిన్నటి నుంచి కూడా కాలేజీలు మూతపడేస్తూ ఉంటే ప్రైవేట్ కాలేజీ యజమానులు చెప్తా ఉంది. మీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోబోతుంది? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని చెప్పి ఆరోపణ వస్తుంది. అవునండి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కొంచెం ఆందోళన ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇది కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకమే. వాళ్ళు వదిలిపోయిన బాకీలు, ఆ తర్వాత కూడా వాళ్ళు 40,000 కోట్ల బాకీలు మొత్తంగా వదిలిపోతే దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగుల బాకీలు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి, కాంట్రాక్టులు ఉన్నాయి. అందరినీ నిండా ముంచిపోయి వాళ్ళు పోయిన ఎఫెక్ట్ మేము 20 నెలలు అయినా కానీ వాళ్ళు ముంచిపోయిన ఎఫెక్ట్ని ఇంకా మేము ప్రజల్ని గట్టెక్కించేదానికి ఇంకా తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం వస్తుంది. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాలు కూడా స్వతహాగా నన్ను సంప్రదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నా, ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎట్టి పరిస్థితులలో నాకు తెలుసు ఇప్పుడు 1200 కోట్లు అయినా కానీ ఇమీడియట్గా కొంచెం విడుదల చేయాలని వాళ్ళ నుంచి రిక్వెస్ట్ ఉంది. మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా సీఎం గారిని కూడా నిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. సీఎం గారు కూడా అన్ని మార్గాలని అన్వేషిస్తున్నారు. తప్పకుండా అతి త్వరలో వాళ్ళకు కూడా పరిష్కారం చూపడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్లీ ప్రభుత్వం కోసం, ప్రభుత్వం ద్వారా విద్యను అందిస్తున్న పిల్లలకు కూడా వాళ్ళు చదువులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. ఎంతవరకు అయితే అంతవరకు టీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల్ని క్లియర్ చేసుకుంటా, ఎటువంటి అందరికీ ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ వస్తున్నాము. అట్లనే వాళ్ళకి కూడా అతి త్వరలో పరిష్కారం చూపుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పి ఇప్పటివరకు కాలం వెలిపుచ్చారని వేరే చెప్తున్నారు. అదే టీఆర్ఎస్ నేతల్ని కాపాడేందుకు రేవంత్ రెడ్డి ఇటు హరీష్ రావు, సంతోష్ రావును కూడా కాపాడుతున్నారంటూ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు కదా. ఇప్పుడు వాళ్ళకున్న పంచాయతీలకు మమ్మల్ని లాగాల్సిన అవసరం లేదు. కల్వకుంట్ల కవిత గారికి హరీష్ రావు గారితో, సంతోష్ రావు గారితో పంచాయతీ ఉంది. అది మీ అందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఆ పంచాయతీలకు మమ్మల్ని రాగాల్సిన అవసరం లేదు. వాళ్ళే పంచాయతీలు పెట్టుకొని వాళ్ళు అవినీతి చెప్పుకుంటూ వస్తున్నారు. మొన్ననే కవిత గారు కూడా చెప్పినారు.
ఇప్పుడు హరీష్ రావు గారు ఏదో ముఖ్యమంత్రి గారు ఒక ఫ్లైట్లో ఉన్నారని, ఒక ఫ్లైట్లో 100 మంది ఉంటారండి, ఫ్లైట్లో 2 ఉన్నంత మాత్రాన ఆ ఫ్లైట్లో హరీష్ రావు అయితే ఒకవేళ ముఖ్యమంత్రి గారే కుట్ర తలుచుకుంటే దానికి హరీష్ రావు గారి సహకారం, సంతోష్ రావు గారి సహకారం అక్కర్లేదు. ఒక 24 గంటలలో కావాలంటే వాళ్ళు వివరించినట్టుగా వివరిస్తే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా వివరించి వాళ్ళ మీద ఏమన్నా నిజంగా కుట్రనే పనదలుచుకుంటే 24 గంటలలో వాళ్ళని తీసి లోపలేయచ్చు. కాబట్టి వాళ్ళ సహకారం అక్కర్లేదు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనుకుంటే. కాబట్టి అది వాళ్ళల్లో ఉన్న పంచాయతీ వాళ్ళు తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి మేమేం ప్రజల కోసం మా సమయాన్ని వెచ్చించదలుచుకున్నాం. మమ్మల్ని దానికి కేటాయించి వదిలేస్తే మేము ప్రజల సంగతి చూసుకుంటాం, వాళ్ళ పంచాయతీ వాళ్ళని తెలుసుకోమనండి. రైట్, చివరిగా చెప్పండి, అదే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు ఆల్రెడీ మీకు ఎన్నికలు నిర్వహించమని చెప్పింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఎప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే అవకాశం ఉంది? బీసీ రిజర్వేషన్ల విషయంలో మీకు తెలిసిందే కదండి, గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది, ఆ తర్వాత రాష్ట్రపతి గారు. అది కాని పక్షంలో ముఖ్యమంత్రి గారు, మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా తెలియజేశారు, పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ ఇచ్చి ఈసారి మాత్రం ఎలక్షన్లకు వెళ్ళిపోయి చేసేస్తాము. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లకు కూడా చట్టబద్ధత కల్పించే దానికోసం ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ఢిల్లీలో కూడా దీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా శ్రమించి తప్పకుండా బీసీ రిజర్వేషన్లకు 42% చట్టబద్ధత వచ్చేటట్టు తప్పకుండా చేస్తాం. అది ఇమీడియట్గా రాని పక్షంలో పార్టీ పరంగా మేము 42% టికెట్లు ఇచ్చి తప్పకుండా 42% అనే దానికి కట్టుబడి మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. ఫైనల్గా చెప్పండి, ఎప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది? పోయినసారి యాక్చువల్గా 2-3 వారాల క్రితమే నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉండే. రైతులకు ఉన్నటువంటి ఈ ఇబ్బందుల దృష్ట్యా కొంచెం వాళ్ళందరూ కూడా దాంట్లో యూరియా కష్టాలు ఈ ఉన్న దృష్ట్యా కొంచెం ముఖ్యమంత్రి గారు కొంచెం వాయిదా వేసినట్టు వచ్చింది. ప్రస్తుతం ఈ రోజుకున్న సమాచారం అయితే నా దగ్గర లేదు. తప్పకుండా కానీ అతి త్వరలో పూర్తి చేసి మేము మాత్రం పూర్తి చేస్తాం. ఎందుకంటే కొంచెం పంచాయతీ నిధులు అవి కూడా సెంట్రల్ నుంచి వచ్చే ఈ ఎలక్షన్లు పెట్టకపోవడం వల్ల కొంచెం నిధులు రాకపోవడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఎంత తొందర అయితే అంత తొందర ఎలక్షన్లు పూర్తి చేయాలని దృఢ నిశ్చయంతో సీఎం గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉంది. నల్గొండలో ఎంపీ కార్యాలయం త్వరలో ఓపెన్ చేయడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి ఒక రోజు కేటాయిస్తామని చెప్పి నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎప్పటిలోపు ఎన్నికలు జరుగుతాయైతే చెప్పలేమనే పరిస్థితి అయితే ఉందంటూ తన మనసులో మాట అయితే బయటపెట్టిన పరిస్థితి. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.